రాజస్థానాన్ని వాడు బలవంతంగా ఆక్రమించుకొని అందరి దృష్టిలో రాజా అనేవాడిని చెడ్డవాడిని చేసి వీడు మాత్రం మంచివాళ్ళ చలమణి అయిపోతున్నాడు. ఎంత దిగజారిపోయావురా నువ్వు. నీ జాబ్ విషయం డాడీతో మాట్లాడాను. ఆఫీస్కి పంపించమన్నారు. అర్జెంటుగా నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అది సరేనే, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? అదే నీ హస్బెండ్ విషయం. ఆయన గురించి మాట్లాడేది ఏముంటుంది? ఆయన చేసే మంచి పనుల గురించి అందరూ మాట్లాడుకునేదే నువ్వు చెప్తావు, అంతేగా? ఆయన గురించి పేపర్లలో టీవీలో చూస్తూనే ఉంటాను. కొత్తగా నువ్వు చెప్పేదేమీ ఉండదు. పేపర్లో టీవీలో రాని విషయాలు, నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి లల్లి. ఓ, వాళ్ళకు కూడా తెలియని పనులు చేస్తున్నారా ఆయన? చేస్తుండొచ్చు, కానీ ఆయన ఏం చేసినా అది మంచి పనే అయ్యుంటుంది. అది కాదే, మీ ఆయన. ఇప్పుడు ఆయన విషయం ముఖ్యమా, నీ జాబ్ విషయం ముఖ్యమా? అయినా మా ఆయన గురించి నాకు కొత్తగా చెప్పేదే ఉంటుంది కానీ మళ్ళీ డాడీ మీటింగ్ అది ఇది అని బయటికి వెళ్ళిపోతారు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాడీకి కనిపించు. ఏ జాబ్ లేదని నువ్వు బాధపడుతున్నావో ఆ జాబ్ నీ కోసం రెడీగా ఉంది. జస్ట్ నువ్వు వెళ్ళి డాడీకి కనిపించడమే ఆలస్యం. ముఖ్యమైన విషయమే ఇది. ఏంటి ముఖ్యమైన విషయం? ఏ విషయమైనా మనం కలిసి మాట్లాడుకోవచ్చు. నువ్వు వెంటనే వెళ్ళు. నీ జాబ్ ఓకే అవ్వగానే నేనే ట్రీట్ ఇస్తాను. మనిద్దరం ఏ రెస్టారెంట్లోనూ కూర్చొని మాట్లాడుకుందాం, ఓకేనా? త్వరగా వెళ్ళు. బాయ్. అది కాదే, నేను చెప్పేది విను. హలో శంకర్, నా మనిషిని చంపాలని చూసి నాకే ఫోన్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? ఆ విషయం మాట్లాడడానికే ఫోన్ చేశా. ఏంట్రా నువ్వు నాతో మాట్లాడేది? జరిగింది పొరపాటే. ఏదో నా తమ్ముడు ఆవేశంలో నీ మనిషిని చంపాలనుకున్నాడు. వాడు మిస్ అయ్యాడు, నేను మిస్ అవ్వను. మీ రాజా మా ల్యాండ్ విషయంలో తలదూర్చాడు. అందుకే మా తమ్ముడు అతన్ని చంపాలనుకున్నాడు. అది నాకు తెలియకుండా జరిగింది. వాడు చంపాలనుకుంది నా మనిషిని కాదు, నా ప్రాణాన్ని. రాజాని చంపాలన్న ఆలోచన వచ్చింది అంటే నీ తమ్ముడు బ్రతికే అర్హత కోల్పోయాడు. శంకర్, ఆవేశపడకో. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదు. పొరపాటే కదా అని వదిలేస్తే ఇదే పొరపాటు నీ తమ్ముడు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. ఆ అవకాశం నేను ఇవ్వను. నిన్నగాక మొన్నొచ్చిన వాడి గురించి ఎందుకంత సీరియస్ గా తీసుకుంటున్నావు? ఎప్పుడొచ్చినా వాడు నా దోస్త్. వాణ్ణి చంపాలనుకున్న తర్వాత నీ తమ్ముడికి చావు తప్ప మరో ఛాన్స్ లేదు. శంకర్, ఈ ఒక్కసారికి వాడిని వదిలే. రై, ఒకసారి జైల్లో నన్ను చంపించాలని చూశా. అప్పుడే నిన్ను నీ తమ్ముడిని వేసేసి ఉండాలి. చావుకి చావు సమాధానం కాదు అన్న నా స్నేహితుడి మాటలే ఆ రోజు మిమ్మల్ని కాపాడాయి. మీ ప్రాణాలు కాపాడిన రాజా ప్రాణాలే తీయాలి అనుకున్నారు. ఇక క్షమించే సమస్య లేదో. మర్చిపో భిక్షు, ఇక నీ తమ్ముడిని మర్చిపో. శంకర్, చూడ్రా, పోయిపోయి ఆ శంకర్ గారితో పెట్టుకున్నావు. ఒకసారి తనని చంపబోయామన్న కక్ష వాడికుంది. మళ్ళీ కదిలించావు. ఇప్పుడు వాడి గురి మొత్తం మన మీదే ఉంటుంది. ఉంటే ఏం చేస్తాడన్నా? వాడికంటే నా భయపడేది. వాడికి భయపడడం లేదురా, వాడి వల్ల నీకేమవుతుందో అని భయపడుతున్నా. వాడికంత సీన్ లేదన్నా, వదిలే. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండరా. ఒంటరిగా బయటికి వెళ్ళకో. ఇలా మాట్లాడి వాడిని హీరోని చేయకు. మొన్న రాజాగాడు మిస్ అయ్యాడు, ఈసారి ఇద్దరిని కలిపేసేస్తాను. మనకి సిటీలో ఎదురే ఉండదు. నువ్వేం పరేషాన్ కాకన్నా, వాడి సంగతి నేను చూసుకుంటాగా.
అమ్మా లలి, ఏంటి మమ్మీ ఇలా చూశారు? ఏం చేసావమ్మా? ఆయన ఇంటికొచ్చి బాబాయ్ని పలకరిస్తే పలకలేదంట. ఏ మమ్మీ, ఎందుకు పలకలేదు? అంటి ముట్టినట్టు మాట్లాడారంట. ఆయన మన ఇంటికి అల్లుడు మమ్మీ. ఎన్ని టెన్షన్స్ ఉంటే మాత్రం అలాగా చేసేది. ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? కృష్ణతో నేను మాట్లాడతానులే అమ్మా. ఆయన బర్త్డే ఫంక్షన్ కి బాబాయ్ రాలేదు. ఆ రోజు బాబాయ్ కోసం ఆయన ఎంతగా ఎదురు చూశారో చూసావుగా. అంతగా అభిమానించే ఆయన్ని బాధ పెట్టడం ఏంటి మమ్మీ? ఈ విషయం విన్న దగ్గర నుంచి నాకు బాబాయ్ మీద ఎంత కోపంగా ఉందో తెలుసా? సరేలే అమ్మా, అల్లుడి మీద కృష్ణకి ఏం కోపం ఉంటుందని పలకపోవడానికి. మరెందుకు పలకలేదు? ఆయన అలా బాధపడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు? ఓకే, నువ్వేం బాధపడకు. అశోక్ కూడా సర్ది చెప్పు. కృష్ణతో మాట్లాడి నేను మళ్ళీ ఫోన్ చేయిస్తాను. బాబాయ్కి చెప్పు మమ్మీ. ఆయనే కాదు, నేను చాలా ఫీల్ అయ్యానని చెప్పు. ఏమైంది అర్చన? నిన్న అశోక్ వచ్చినప్పుడు కృష్ణని పలకరిస్తే తను సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడట. దాని గురించి అశోక్ బాగా ఫీల్ అయ్యాడట. లల్లి ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేసింది. కృష్ణ మాట్లాడకపోవడం ఏంటి? వాడు అలా చేయడే. అలా చేస్తే అశోక్ బాధపడతాడని వాడికి తెలుసు కదా. నేను అనుకోవడం, మొన్న మీరు కృష్ణని పట్టుకుని చెడమడ అరిచేశారు. అప్పటినుంచి కృష్ణ కూడా కొంచెం ముభావంగానే ఉంటున్నాడు. పాపం ఫీల్ అయినట్టున్నాడండి. నేను వాడినే ఉన్నా నచ్చనా? ఆ రాజాగాని కదా తిట్టింది. మీరు తిట్టిన విధానం అలా ఉందా? చూడ్డానికే నాకు కృష్ణకి తిట్టినట్టే ఉంది. కోపం వస్తే మీరెలా మాట్లాడతారో నీకే తెలీదు. కాస్త కోపం తగ్గించుకోండి అని చాలాసార్లు చెప్పాను. నిజంగా వాడు ఫీల్ అయి ఉంటాడంటావా? లేకపోతే ఇదంతా ఏంటండి? మీ మీద కోపంతో మాతో మాటలు తగ్గిస్తున్నాడు. అందుకే అశోక్ని కూడా సరిగా పలకరించినట్టు లేడు. కృష్ణ ఇంత దూరం వచ్చింది మనతో కలిసి బ్రతకాలనండి. మీలాగా ఎవరి గురించో మాట్లాడితే తనకి బాధేయటంలో తప్పే ఉంది చెప్పండి. ఇప్పుడు కృష్ణ ఎక్కడున్నాడు? కింద రూమ్లో ఉన్నాడు. కృష్ణ, అన్నయ్య, ఏరా నా మీద కోపంగా ఉందా నీకు? నీ మీద కోపమా? ఎందుకన్నయ్య? తెలుసులేరా, ఆ రాజాగాడి విషయంలో మనం నీతో అలా మాట్లాడి ఉండకూడదు. చచ్చా, దాని గురించి నేనేం ఫీల్ అవడం లేదన్నయ్య. అవ్వకపోతే మంచిదేరా. నా కోపమంతా ఆ రాజాగాడి మీదరా. వాడంటే ఎందుకో మొదటి నుంచి నాకు నచ్చదు. మధ్యలో ఈ విషయాలన్నీ జరిగాక ఆ పేరు విన్నా నాకు ఇరిటేషన్గా ఉంటుందిరా. అందుకే వాడు అనగానే ముందు వెనక ఆలోచించకుండా అలా మాట్లాడేశాను. ఒకవేళ నువ్వు ఫీల్ అయి ఉంటే రియలీ ఐఎమ్ సారీరా. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటన్నయ్య? అలాంటిది ఏం లేదని చెప్తున్నాను కదన్నయ్య. సర్లేరా,
కలివిడిగా అందరితో నవ్వుతూ సరదాగా ఉండేవాడివి. ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను నేను. సరే సరే, ఆ ఈడియట్ గురించి మన మధ్య మనస్పర్ధలేంటి? జరిగింది మనసులో పెట్టుకోకుండా కాస్త నవ్వుతూ కనిపించరా ప్లీజ్, సరేనా? గుడ్. నా కోపానికి అసలు కారణం చెప్పలేనన్నయ్య. నీ కోపం అర్థం లేనిదని వాదించలేను. నిజాన్ని ఎప్పటికన్నయ్య తెలుసుకుంటావు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలమ్మా? రాంప్రసాద్ గారిని కలవాలి. మీరు? నా పేరు తాయారు, లల్లి ఫ్రెండ్ని. ఓ, తాయారంటే మీరేనా? సార్ చెప్పారు, రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా రా. ఏంటమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. సారేంటి కొత్తగా? ఓ, జాబ్ కోసం వచ్చావు కదా అనా? ఎంత నా దగ్గరికి జాబ్ కోసం వచ్చినా ముందు నువ్వు నా కూతురు ఫ్రెండ్వి. ఎప్పట్లాగే అంకుల్ అని పిలవచ్చు. ఇవి నా సర్టిఫికెట్స్ అంకుల్. వాటితో అవసరం లేదమ్మా, ఇది మన ఆఫీస్. తల్లి చెప్పిందిలే, నీకు తమిళ కూడా వచ్చు కాబట్టి కోయంబత్తూరు, చెన్నైలో ఉన్న మన వర్క్స్కి సంబంధించిన డీలింగ్స్ అన్ని నువ్వే చూసుకో. థ్యాంక్స్ అంకుల్. మేనేజర్ గారు, తమిళనాడుకి మన బిజినెస్ కన్సల్టెంట్గా ఈ అమ్మాయిని అపాయింట్ చేస్తున్నట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయించండి. అలాగే సార్. కూర్చోమ్మా. ఇంకేంటమ్మా? అవును, బయట హాస్టల్లో ఉంటున్నావట? అవును అంకుల్. అదేంటి మనల్ని ఉంచుకొని ఆడపిల్లవి ఒంటరిగా బయట ఉండటం ఏంటి? కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరి మధ్య నేనెందుకని. కరెక్టే, అక్కడే ఉండాలనేముంది, మన ఇంట్లో ఉండు. మీ ఆంటీ, నేను, మా అబ్బాయి, మా తమ్ముడు, వాడి కూతురు, అంతే. అంత ఇంట్లో నువ్వు ఉండటానికి చోటుండదా? పర్వాలేదులేండి అంకుల్. ఏంటమ్మా ఫోటో చూస్తున్నావు? అల్లుడి ఫోటోని ఆఫీస్లో పెట్టుకున్నానేంటా అనా? ప్రతి తండ్రికి ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి తన బిడ్డకి ఎలాంటి భర్త వస్తాడనే చిన్న భయం ఉంటుంది. పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటాడా అనే భయం కూడా ఉంటుంది. అశోక్ అల్లుడిగా వచ్చాక నా మనసు ప్రశాంతంగా ఉందమ్మా. అలాంటి మంచి వ్యక్తి నా అల్లుడిగా రావటం నిజంగా నా అదృష్టం. అప్పట్లో రాజానే మీ ఇంటికి అల్లుడవుతాడు అనుకునేదాన్ని అంకుల్. నిజానికి అశోక్ గారి కన్నా రాజా చాలా మంచివాడు. రాజా లలిత ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యుంటే మీరింకా సంతోషంగా ఉండేవాళ్ళు. నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఫ్రెండుగా లలిత జీవితం నాశనమైపోతుంటే చూడలేక చెబుతున్నాను. అశోక్ మీరనుకున్నంత మంచి మనిషేం కాదు. అవునంకుల్,
నా కళ్ళతో నేను చూశాను. అది చూసే వరకు అశోక్ చాలా మంచివాడని నేను అనుకునేదాన్ని. కాదని ఇప్పుడే తెలిసింది. అలాంటి రాక్షసుడు ఈరోజు లలిత భర్త స్థానంలో ఉన్నాడు. ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేసింది చాలక తన వల్ల ఎక్కడ అశోక్ నిజస్వరూపం తెలిసిపోతుందో అని రాజానే చంపాలనుకున్నాడు అంటే తను ఎంత ప్రమాదకరమైన వ్యక్తో అర్థం చేసుకోండి. రాజాకు జరిగిన నష్టాన్ని మీరు ఎలాగూ తీర్చలేరు. కనీసం లలిత అన్యాయం అయిపోకుండా చూడండి. మీరైనా అశోక్కి తగిన బుద్ధి చెప్పండి. లే, పైకి లే. నా కూతురికి స్నేహితురాలివి కాకపోతే కనీసం నా ఆఫీసు ముందు నిలబడే అర్హత కూడా లేదు నీకు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా అల్లుడి గురించా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నా అల్లుడి గురించి మాట్లాడేంత దానివా నువ్వు? ఏదో కష్టాల్లో ఉన్నావు, స్నేహితురాలిగా సహాయం చేయాలనుకున్నా నా కూతురు కాపురాన్ని కూల్చేద్దాం అనుకుంటున్నావా? అంకుల్, నేను చెప్పేది నిజం. షట్ అప్! ఏంటి నువ్వు చెప్పే నిజం? నీ మొగుడు నిన్ను వదిలేశాడని అందరి కాపురాలు అలాగే కావాలనుకుంటున్నావా? ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే స్థానంలో ఇంకొకరుండుంటే షూట్ చేసి పారేసేవాణ్ణి. వెళ్ళిపో. మళ్ళీ నా కళ్ళకు కనిపించుకో. ఇంకోసారి నిన్ను ఈ పరిసరాల్లో చూశానో నేనేం చేస్తానో నాకే తెలీదు. సార్, అపాయింట్మెంట్ లెటర్. Get lost! సాయం చేద్దాం అనుకుంటే నా కాపురమే కూలిద్దాం అనుకుంటుందా అది? రానివ్వండి డాడీ, దాని సంగతి నేను చెప్తాను. అవసరం లేదు డాడీ, ఆయన కన్నా దాని ఫ్రెండ్షిప్ ఏమీ ఎక్కువ కాదు నాకు. మీరు మంచి పని చేశారు. మీరు ఆ విషయం గురించి బాధపడకండి, వదిలేసేయండి డాడీ. Get lost! ఎందుకొచ్చావు? ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు? ఉద్యోగం కోసం పెళ్ళాన్ని హాస్టల్లో చదివించి ఉద్యోగం రాకపోతే వచ్చేదాకా గడప తొక్కొద్దు అనే నీ మొగుళ్ళంటి వాడనుకుంటున్నావా నా భర్త? అది కాదు లల్లి, నార్మల్. ఎందుకేనే నీలాంటి లేబర్తో స్నేహం చేయకూడదు. కొంచెం అవకాశం దొరికితే చాలు బుద్ధి చూపించేస్తారే. నువ్వెంత, నీ బ్రతికెంత?
నా భర్తని వేలెత్తి చూపించే అంతటి దానివా నువ్వు? నీకెంత ధైర్యం లేకపోతే ఆయన గురించి మా డాడీ దగ్గర తప్పుగా చెప్తావు? నువ్వెన్ని మాటలన్నా పర్వాలేదు, స్నేహితురాలిగా భరిస్తాను. అదే స్నేహంతో నీ బ్రతుకు నాశనం కాకూడదని జరిగింది చెప్దామని వచ్చాను. ఏంటే నా బ్రతుకు నువ్వు బాగు చేసేది? ఉద్యోగం లేకపోతే నువ్వు నీ భర్త కలవడం కుదరదని ఏడిస్తుంటే మా డాడీ దగ్గర జాబ్ ఇప్పించాను. మీ ఇద్దరిని కలపాలని అనుకున్నందుకు మా ఇద్దరిని విడదీయాలని చూస్తావా? ప్రామిస్ లల్లి, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. మంచితనం ముసుగులో అశోక్ నిన్ను మోసం చేస్తున్నాడు. రాజాని కావాలని జైల్లో పెట్టించింది అశోకే. రాజా వాళ్ళ నాన్నగారికి క్రిటికల్ గా ఉన్నప్పుడు ఆపరేషన్ కు డబ్బు అందకుండా చేసి ఆయన చనిపోవడానికి కారణమైంది అశోక్. రాజా వల్ల నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని ఈ రోజు హాస్పిటల్లో రాజాని చంపాలనుకుంది అశోకే. నా చెవులతో నేను విన్నానే, రాజాని చంపబోతుండగా నా కళ్ళతో నేను చూశాను. ఓసే ఓసే, ఎందుకే ఇలా తయారయ్యావు నువ్వు? నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది నాకు. డబ్బిస్తే లొంగిపోయావా? బెదిరిస్తే భయపడ్డావా? ఇలా చెప్పమని ఏం చేసి పంపించాడే ఆ రాజా నిన్ను? ఆయనతో 4-5 నెలలు స్నేహం చేశాను, దాదాపు సంవత్సరం కాపురం చేశాను. నాకు తెలియని ఆయనలోని కొత్త మనిషి నీకెక్కడ కనిపించాడే? ఎందుకే నా భర్త నాకు దుర్మార్గుడికి పరిచయం చేయాలని చూస్తున్నారు? అయ్యో, నేను చెప్పేది నిజమే లల్లి. నీ నోటితో నువ్వే ఎన్నిసార్లు రాజా గురించి నాతో గొప్పగా చెప్పలేదు. అలాంటి రాజా తప్పు చేశాడని ఎలా నమ్ముతున్నావు? నిజం లలిత, నీ భర్త మంచివాడు కాదు. అతను మంచిగా నటిస్తున్న రాక్షసుడు. రాజా వాళ్ళ నాన్నగారి చావుకి కారణం మీరేనా? రాజాని కావాలని కేసులో ఇరికించి శిక్ష పడేలా చేసింది మీరేనా? హాస్పిటల్లో ఉన్న రాజాని చంపాలని ప్రయత్నించారు కదా?